ఆరాధనకు సాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకా సువార్త రెండవ అధ్యాయము క్షమించండి 1వ అధ్యాయము 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుడి వాక్యము ఆరాధనకు సాయకరంగా మనల్ని దీవించుగాక. దూత ప్రత్యక్షమై మరియతో మాట్లాడుతున్నటువంటి మాటలు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మరియమ్మను కమ్ముకొనగా, ఆ మాట కూడా ఇక్కడ ఉంది. కమ్ముకొనగా శక్తి నిన్ను కమ్ముకొనగా, సర్వశక్తుని యొక్క సర్వశక్తుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనగా పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈయన యోసేపు కొడుకు కాదు, క్రమం మాత్రం అదే క్రమం, కానీ ఈయన దేవుని కుమారుడు. 32వ వచనంలో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరైనా సర్వోన్నతుడైన కుమారుడు. ప్రపంచంలో సర్వోన్నతుడు దేవుడే, మరొకరు లేరు. దేవుని కుమారుడు. ఇక్కడేమన్నాడు? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈయన ఎవరు? దేవుని కుమారుడు. ఎలాంటి దేవుడినా? లోకంలో 3,33,33,000 చిల్లర దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఈయన ఆషామాషి అలాంటి వాడు కాదు. ఈయన ఎవరట? పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడు. మనము పరిశుద్ధులం. ప్రభువు నమ్మిన మనం కూడా పరిశుద్ధులమే. పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. 32వ వచనంలో, 35వ వచనంలో పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. యేసు ప్రభు పాపము లేకుండా ఈ లోకంలో ఉద్భవించినటువంటి వాడు. స్త్రీ పురుషుల యొక్క స్పర్శ లేకుండా జన్మించినటువంటి వాడు యేసు ప్రభు. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, సృష్టిలో ప్రత్యేకమైనటువంటి వాడు. దేవుడు స్వయంభూడు, తనకు తానుగా జన్మించగలిగినటువంటి వాడు. అలాంటి ప్రభు కన్యక గర్భంలో పుట్టాడు, జన్మలో పాపం లేదు. అందుకని ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. ఆరాధనలో ఆయన పరిశుద్ధతను గురించి మనం చదువుకుందాం. యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను గురించి మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. 8:46. యేసు ప్రభు తనతో ఉన్నటువంటి పరిశీలతో శాస్త్రులతో వాళ్ళందరితో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. 43వ వచనం. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ వినకునేరకుండా వలనే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. లోకంలో ఉన్న వాళ్ళంతా మన తండ్రి అపవాది. పాపంలో పుట్టుతున్నాం, పాపంలో పెరుగుతున్నాం. అపవాది యొక్క పిల్లలు మనం. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమీ లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏం మాట్లాడను. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అయి ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలరా? రండి, ఛాలెంజ్. నాలో పాపాన్ని మీరు ఎత్తి చూపండి అన్నాడు. ప్రియులారా, ఇదే సువార్తలో, ఇదే 8వ అధ్యాయంలో మొదటి వచనంలో చూసినట్లే, మొదటి 10 వచనాల్లో వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఏం రాళ్లతో కొట్టి శిక్షను వేయాలని మోషే ధర్మశాస్త్రంలో రాశాడు. నువ్వేం చెబుతావు అన్నారు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఏమని అన్నాడు? మీలో పాపము చేయని వాడెవడో వాడు మొదట రాయి వేయాలా అన్నాడు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలోళ్ళు, పిల్లలు అందరూ వచ్చారు. రాయి వేసి చంపాలా, పాపం చేస్తుంది, చంపాలని కొని వచ్చారు. అయితే యేసు ప్రభువు అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో వాడు, 7వ వచనంలో ఉంది, 8:7, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగింది? వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయి ఆ రాళ్ళని ఆడబడేసి వెళ్ళిపోయారు.
ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు పాపంలో పుడుతున్నారు, పాపంలో పెరిగినారు అని. వాళ్ళే కదా మనమందరం కూడా అంతే. ఒక్కడే మిగిలాడు రాయి వేయడానికి అర్హత కలిగినటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు, పాపము చేయనటువంటి వాడు. ఆయనే యేసు ప్రభు. ఆయన రాయి వేయాల. అయితే ఆయన అన్నాడు, అమ్మ వారెక్కడ, ఎవడు నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభు అని. నేను నీకు శిక్ష విధింపను, ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పాను. ఏం చెప్పాడు? పాపము చేయొద్దన్నాడు. అందుకనే అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా? యేసు ప్రభులో పాపం అనేది లేదు. పాపం లేకుండా జన్మించినటువంటి వాడు, పాపం లేకుండా జీవించినటువంటి వాడు, పాపిని శిక్షించడానికి అర్హత కలిగినటువంటి వాడు. కానీ శిక్షించలే, ప్రేమించాడు, క్షమించాడు. అమ్మా అన్నాడు వ్యభిచారిని పట్టుకొని. ఎంత ప్రేమ! యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పది!